హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో ఈరోజు మనం డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్లో మరికొన్ని ఎంసీక్యూస్ చూస్తాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రక్ క్యాన్ క్యారీ 8 cubic meters of loose earth at a void ratio of 1.4. This earth is to be excavated from a quarry where the void ratio is equal to 0.9. The volume of the earth in cubic meters which need to be excavated would be. సో ట్రక్ యొక్క కెపాసిటీ ఎంత ఇచ్చాడు, వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, ఎంత మోయగలదు, అది V1 ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ క్యూబ్. ఓకే, అయితే అది సాయిల్ని ఎంత వైడ్ రేషియోలో ఉంటుంది, అప్పుడు E1 ఈజ్ ఈక్వల్ టు 1.4 అని ఇచ్చాడు. అయితే ఇది ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం, ఇది ఒక క్వైరీ నుంచి మనం సాయిల్ని తీసుకుంటున్నాం. ఆ క్వైరీలో వైడ్ రేషియో ఎంత ఉంది, సాయిల్ది 0.9 ఇచ్చాడు. ఓకే, అయితే మనం ఆ క్వైరీ నుంచి ఎంత వాల్యూమ్ ఆఫ్ సాయిల్ని ఎక్స్కవేట్ చేయాలో అని అడుగుతుండు. సో V2 ఈజ్ ఏ క్వశ్చన్. సో మనకి వాల్యూమ్కి వైడ్ రేషియోకి రిలేషన్ మనకు తెలుసు. సో V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ E2 బై 1 ప్లస్ E1. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి V2 ఈజ్ ఈక్వల్ టు, అంటే వాల్యూమ్ ఆఫ్ earth in meter cube should be excavated. So V2 is equal to 6.33 meter cube. సో మనకి ఆప్షన్లో నియరెస్ట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ డి. సో 6 మీటర్ క్యూబ్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎ సాయిల్ శాంపుల్ ఈజ్ 2.5 and its void ratio is 0.925. When it is fully saturated, moisture content of the soil will be. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 1, సాచురేటెడ్ ఫుల్లీ సాచురేటెడ్ అన్నాడు కాబట్టి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈక్వల్ టు 1. సో వాటర్ కంటెంట్ ఎంత అని అడిగాడు. సో మనకు తెలుసు ES ఈక్వల్ టు WG ఫార్ములా. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 37%. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ porosity of a soil sample in which the total volume of soil grain is equal to twice the total volume of voids would be. సో ఇక్కడ ఏం అడిగాడు, ద వాల్యూ ఆఫ్ పోరోసిటీ అడిగాడు. సో కండిషన్ ఏమి ఇచ్చిండు, టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ గ్రెయిన్స్ ఈక్వల్ టు ట్వైస్ ద వాల్యూమ్ ఆఫ్ voids. సో వాల్యూమ్ ఆఫ్ సాయిల్ గ్రెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద వాల్యూమ్ ఆఫ్ voids అన్నాడు. ఇది కండిషన్ ఇచ్చాడు. సో మనకి ఫార్ములా తెలుసు, N ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ voids బై టోటల్ వాల్యూమ్ ఇంటూ 100. సో టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ voids. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఎంత ఇచ్చాడు, 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ voids. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ voids. సో అది తీసుకోపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, N ఈజ్ ఈక్వల్ టు 33.33%. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫేజ్ డయాగ్రామ్ రీప్రజెంటింగ్ ఏ క్లే అట్ ఇట్స్ శ్రింకేజ్ లిమిట్. సో అట్ శ్రింకేజ్ లిమిట్లో ఫేజ్ డయాగ్రామ్ ఒక క్లే ఎలా ఉంటుంది అని అడుగుతుండు. సో ఆప్షన్ బి, వాటర్ అండ్ సాలిడ్ 2 ఫేజ్ డయాగ్రామ్లో ఉంటుంది. సో అయితే శ్రింకేజ్ లిమిట్ అంటే ఏందని చూసాం. సో మినిమం వాటర్ కంటెంట్ రిక్వైర్డ్ అట్ విచ్ ద సాయిల్ బికమ్ సాచురేటెడ్, ఆర్ దీన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ద మినిమం వాటర్ రిక్వైర్డ్ టు మేక్ సాయిల్ 100% సాచురేటెడ్. సో ఎప్పుడైతే సాయిల్ ఫుల్గా సాచురేట్ అవుతుందో అక్కడ హెయిర్ ఉండదు. సో 2 ఫేజ్ డయాగ్రామే ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సాయిల్ శాంపుల్ హ్యాస్ ఏ యూనిట్ వెయిట్ ఆఫ్ 1.9 gram per cc and a water content of 12%. If the specific gravity of solid be 2.65, then dry density of soil is. సో మనకేమి ఇచ్చాడు, యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ ఇచ్చాడు, ఓకే, వాటర్ కంటెంట్ ఇచ్చాడు, మరియు స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు. సో డ్రై డెన్సిటీ కనుక్కోమన్నాడు. సో డ్రై డెన్సిటీ ఫార్ములా గామా డి ఈజ్ ఈక్వల్ టు గామా బై 1 ప్లస్ W. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 1.696
gram per cc. So option B is the correct answer. So next question, a soil sample has a water content of 15%, specific gravity 2.67 and void ratio 0.49. What will be the degree of saturation of the soil? సో మనకు వాటర్ కంటెంట్ ఇచ్చాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాయిల్ సాలిడ్స్ ఇచ్చాడు, వైడ్ రేషియో ఇచ్చాడు, డిగ్రీ ఆఫ్ సాచురేషన్. సో ఫార్ములా మనకు తెలుసు. సో అందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 81.7%. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్ ఈజ్ సెట్ టు బీ. సో ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్ ఎలా ఉంటుంది? టూ ఫేజ్ సిస్టంలో ఉంటుంది, సాయిల్ అండ్ వాటర్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటుంది. ఇన్ ఏ డ్రై సాయిల్ ఆల్ ద వైడ్ రేషియో ఆర్ ఫిల్డ్ విత్ ఎయిర్. రైట్ ఆన్సర్. ఇన్ ఏ సాచురేటెడ్ సాయిల్ ఆల్ ద వైడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. సో రైట్. సో ఇన్ ఏ పార్షియల్లీ saturated soil the voids are occupied by both air and water. So all of the above. Next question, a soil has a bulk density of 22 kilonewton per meter square and water content 10%. The dry density of the soil is. So మనకు ఫార్ములా తెలుసు, గామా డి ఈక్వల్ టు గామా బై 1 ప్లస్ డబ్ల్యూ. సో ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే డ్రై డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 20 kilonewton per meter square. So option 2 is the correct answer. So next question, relation involving void, degree of saturation, water content and specific gravity of soil solid is given by. So option 4 is the correct answer. So next question, the sum of specific yield and specific retention is equal to. So sum of specific yield plus specific retention equal to porosity. So option A is the correct answer. So specific yield అంటే ఏంటంటే aquifierలో the amount of water that can be drained out from aquifer. సో aquifer నుంచి ఏదైతే వాటర్ని మనం డ్రైన్ చేయగలమో దాన్ని స్పెసిఫిక్ yield అంటాము. అదే స్పెసిఫిక్ రిటెన్షన్ అంటే ఏంటంటే fraction of water that is in the aquifer that cannot be separated from aquifer. సో aquiferలో కొంత పోర్షన్ ఆఫ్ వాటర్ ఏదైతే మనం తీయలేము, డ్రైన్ చేయలేమో దాన్నే స్పెసిఫిక్ రిటెన్షన్ అంటాము. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ ఎ సాయిల్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ హ్యాజ్. సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ మనం ఎలా రాస్తాము? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇంటూ 100. సో ఇది వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్, ఇదంతా వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఎంత పర్సెంట్ ఆఫ్ వాటర్ యొక్క వాల్యూమ్ ఉందో దాన్నే మనం డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటాము. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది పోరోసిటీ ఆఫ్ ద సాయిల్ శాంపుల్ ఈజ్ 20%, ద void ratio is. సో మనకి రిలేషన్ తెలుసు, సాల్వ్ చేస్తే ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, 0.25. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సాయిల్ మెకానిక్స్. సో మోడర్న్ సాయిల్ మెకానిక్స్ ఫాదర్ ఎవరు? టెర్జాగి. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సాయిల్ హ్యాజ్ ఎ బల్క్ డెన్సిటీ ఆఫ్ 22 kilonewton per meter cube. సో వాటర్ కంటెంట్ 10%, డ్రై డెన్సిటీ ఈజ్. సో సాల్వ్ చేస్తే ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ సాచురేటెడ్ సాయిల్ గివెన్ వాటర్ కంటెంట్ ఈక్వల్ టు 40%, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాయిల్ సాలిడ్ ఈక్వల్ టు 2.71, ద డ్రై డెన్సిటీ ఆఫ్ సాయిల్ ఈజ్. సో వాటర్ కంటెంట్ ఇచ్చాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్ ఇచ్చాడు, డ్రై డెన్సిటీ అడుగుతుండు. సో మనకి రిలేషన్ ఉంది, గామా డి ఈక్వల్ టు ఇది gamma w. So gamma d equal to gamma w g by 1 plus e. So gamma w g by 1 plus e. ఈ బదులు ఈ ఇవ్వలేదు క్వశ్చన్లో, దాని బదులు ఏం రాయొచ్చు? రిలేషన్ మనకు తెలుసు, w g by s. సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 1, సాచురేట్ అన్నాడు కాబట్టి. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే 12.75 kilonewton per meter cube. సో ఆప్షన్ బి 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్, a soil has a volume of 100 centimeter cube and mass of 200 gram. On an oven drying for 24 hours, the mass is reduced to 150 gram. Calculate the bulk density. సో వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 100 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. సో W1, సో డ్రై కాకుండా ముందు ఇనీషియల్ మాస్ ఎంత 200 గ్రామ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డ్రై అయిన తర్వాత ఆన్ ఓవెన్ డ్రైవ్ 24 అవర్ ఓవెన్ డ్రైవ్లో పెట్టిన తర్వాత మాస్ ఎంత వచ్చింది, 150 గ్రామ్స్. సో మనకి ఏమడుగుతున్నాడు, బల్క్ డెన్సిటీ. సో బల్క్ డెన్సిటీ అంటే ఏంటంటే ఈ మాస్ తీసుకోవాలి మనం, ఇనీషియల్గా మాస్ తీసుకోవాలి. సో 200 బై టోటల్ వాల్యూమ్ చేస్తే 2 grams per cc. అదే డ్రై డెన్సిటీ అడిగితే మనకి ఏం తీసుకోవాలి, 150 బై టోటల్ వాల్యూమ్ తీసుకోవాలి. డ్రై అడగలేదు, బల్క్ అడిగారు కాబట్టి మనం ఇనీషియల్ వాల్యూమ్ మాసే తీసుకోవాలి. సో నెక్స్ట్, సో మనకి ఎంత వచ్చింది, 2 grams per cc వచ్చింది. బట్ ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్లో అడుగుతుండు. సో మనకి రిలేషన్ ఏంది, 1 gram per cc ఈజ్ ఈక్వల్ టు 1000 kg per meter cube ఈజ్ ఈక్వల్ టు 10 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో ఇప్పుడు ఏంది, 1 gram cc అంటే 10 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఉంది. 2 gram per cc అంటే 20 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. బట్ ఇక్కడ 19.62 ఉంది. సో ఇది ఎందుకు వచ్చింది మనకి 20 అంటే, మనం ఏంటంటే స్పెసిఫిక్ ఇది యాజిలేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇందులో ఏం తీసుకుంటే 10 తీసుకుంటే ఇలా వస్తుంది. అదే 9.81 తీసుకుంటే మనకి బల్క్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 19.62 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ.